డైరెక్టర్గా ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి మా రవి నంబూరి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఈ సినిమా తర్వాత ఒక మార్క్ని క్రియేట్ చేసుకోబోతున్నటువంటి మా డైరెక్టర్ రవి నంబూరి గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఇవాళ ఆయన పుట్టినరోజు కనుక ఆయనకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. ఒక ఎమోషనల్ స్టోరీని, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని మాకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ. ఇదే శిల్పకళా వేదికలో చిరంజీవి గారు చాలా సినిమాలకు వస్తే బయట తగిలేసేవాళ్ళు. ఇప్పుడు అదే నా ఈవెంట్కి చిరంజీవి గారు రావడం రవి కొట్టెవరా ఛాన్స్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫస్ట్లీ మా అమ్మ, థ్యాంక్ యూ అమ్మ కన్నందుకు. మా డాడీ అండ్ పేరెంట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్. వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ ఉండడం నాకు వెరీ 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 ప్రౌడ్ మూమెంట్. ఐ థింక్ ఐ మేక్ యూ మోర్ ప్రౌడ్. అండ్ మా అన్నయ్య, వాడు లేకపోతే 10 ఏళ్ళైంది ఇండస్ట్రీకి వచ్చి ఒక్కరోజు ఇంట్లో రూపాయి ఇచ్చింది లేదు నేను. వాడు ఒక్కసారన్నా అరే 50-50 అని ఉంటే ఇదే స్టేజ్ మీద వేరే డైరెక్టర్ మైక్ పట్టుకుని ఉండేవాడు. థ్యాంక్ యూ నాని, థ్యాంక్ యూ సో మచ్. అంటే 1 ఇయర్ అయిపోయింది కదా, సో స్పీచ్ ఫాస్ట్గా ముగించాలన్నారు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. చెన్నై లవ్ స్టోరీ ఈజ్ వెరీ స్పెషల్. మా పేరెంట్స్ తర్వాత నేను చెప్పాల్సింది నా గురు, మై మెంటర్, మై ఎవ్రీథింగ్ మారుతి సార్. ఐఎమ్ ట్రూలీ మిస్సింగ్ యూ హియర్. మీరు ఆ రోజు మన డ్రాయింగ్ టేబుల్ మీద కూర్చొని ఏదో ఒక సీన్ చెప్తున్నప్పుడు రవి నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చు అనకపోతే ఇంకా అక్కడే ఉండేవాడిని సోఫా కిందనే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ మై ఫ్రెండ్స్, నేను ఎప్పుడో ఒకటి నమ్ముతూ ఉంటా, పుట్టినప్పటి నుంచి చదివినంత వరకు, చదువుకున్నంత వరకు పేరెంట్స్ పోషిస్తారు. ఎవడైనా ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటే ఫ్రెండ్సే పోషిస్తారు. నన్ను ఇన్ని రోజులు పోషించిన, ఈ 10 ఇయర్స్లో పోషించిన, అడగగానే అప్పించిన, ఇచ్చిన తర్వాత అడగకుండా ఉన్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 24 తర్వాత మీరు అడగకుండా నా అప్పులన్నీ తీర్చేస్తా గ్యారంటీగా, నమ్మకం అయితే ఉంది. థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్, బట్ అందులో నా టీంలో నేను ఏం నమ్ముతా అంటే మనకు బాగా క్లోజ్ అయిన పీపుల్ ఎవరైతే మన పక్క నుండి మనతో పాటు ఉంటారో, అంటే వర్క్లో కూడా, దెన్ నీ వర్క్ కొంచెం స్మూత్ అవుతుంది. లక్కీ, థ్యాంక్ యూ సో మచ్ లక్కీ. నువ్వు నా కోసం ఎంతమందితో ఎన్ని మాటలు పడ్డావో నాకు తెలుసు. నేను నిలబడితే నువ్వు కూడా నిలబడతావు ఖచ్చితంగా, నమ్ముతున్నా. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి, డైలాగ్స్ నేనే రాసాయి సినిమాకి. ట్రైలర్ మొత్తం మీద కిరణ్ అని చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో అది లక్కీ రాశాడు. థ్యాంక్ యూ సో మచ్ లక్కీ. అండ్ సంతు, నా ఎడిటర్. సంతు నాకు ఎంత బలం అంటే, ఎప్పుడైనా కొంచెం లో అయితే ఎక్కడైనా సంతు ఉండడానికి వెళ్ళిపోతుంటా అక్కడికి నేను. సంతు, యు ఆర్ నాట్ జస్ట్ అన్ ఎడిటర్, ఎడిట్ టేబుల్ మీద డైరెక్టర్ సంతు. నేను అందరూ సెట్లో నా మాట అంటారు, ఎడిట్ రూమ్లోకి వెళ్తే నేను అన్నీ మూసుకొని సంతు మాట అంటా. సో అంత ఇంపార్టెంట్ సంతు ఈ సినిమాకి. సంతు దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే తన అప్బ్రింగింగ్, తన పేరెంట్స్ తను ఎంత బాగా పెంచారో అనుకుంటుంటా, నా కొడుకుని పెంచితే సంతులో పెంచాలని. థ్యాంక్ యూ సో మచ్ సంతు. అండ్ విష్ లేకపోతే నాకు సెట్లో టెన్షన్ వచ్చేస్తుంటుంది. నేను మామూలుగా జనరల్గా 7కి షూటింగ్ అయితే నేను 5కి వెళ్ళిపోయి అక్కడ సీన్ రాసుకుంటుంటా. సీన్ రాగానే ఫస్ట్ విష్కి చెప్పకపోతే విష్ మొహంలో 2 ఎక్స్ప్రెషన్లు ఉంటాయి. ఒకటి ఎస్, ఇంకోటి నో, మీడియం ఉండదు. విష్కి చెప్తే సీన్ బాగుందంటే నవ్వుతాడు, లేదంటే అదే మొహం పెడతాడు, మళ్ళీ వెళ్ళి మూసుకొని మళ్ళీ సీన్ రాసేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ విషు ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ. ఐ హోప్ విల్ కంటిన్యూ యువర్ జర్నీ. థ్యాంక్ యూ. అండ్ భాస్కర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. దేవి పరచూరి గారు, కాస్ట్యూమ్ డిజైనర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చైతు, రాము, ప్రత్యూష, రాజా అండ్ వీళ్ళందరికంటే కూడా గురుగారు,
నా వల్ల మీ బీపీ ఎంత పెరిగిందో నాకు తెలుసు. పెద్దమ్మకి సారీ. హోప్ఫుల్లీ 24 తర్వాత మనందరం బాగా మాట్లాడుకుందాం. నా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. నేను మొన్న ఎప్పుడు అన్నా మా నాన్నకి డబ్బులు లేవు కానీ ఉండుంటే నాకు పెట్టి ఇంత పెద్ద సినిమా తీసేవారు కాదు గ్యారంటీగా. ఐ డోంట్ నో వాళ్ళని ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలీదు. లాస్ట్ ఒక 15-20 డేస్ కొంచెం రఫ్ ప్యాచ్, అందరికీ ఏదో చిన్న ఇష్యూస్ వచ్చినాయి. బట్ నేను ఎప్పుడు మనసులో కూడా ఎప్పుడు వాళ్ళ గురించి బ్యాడ్గా అనుకుంది లేదు. ఎందుకంటే దే హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. 100 రోజులు నో ఛాన్స్ బ్రదర్, నేనైనా కూడా పెట్టను. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజేష్ గారు, నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, మనస్ఫూర్తిగా నీకు లోపల ఏం లేకుండా నువ్వు ఒకటి హెల్ప్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా నీకు అది తిరిగి వస్తుంది. ఎందుకంటే నేను బేబీ 1.5 month రాజేష్ గారికి హెల్ప్ చేయడం కానీ కేవలం ఎస్కేరన్ కోసం వెళ్ళా. నాకు సాయి రాజేష్ ఎవరో కూడా తెలీదు. బట్ ఆ ప్రాసెస్లో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిస్ డైలాగ్స్. మ్యూజిక్ మీద అతని టేస్ట్, కమాండ్ చూసి మైండ్ దొబ్బింది అసలు నాకు. 1 month అయిపోయింది, 1.5 month అయిపోయింది, సక్సెస్ పార్టీలు అయిపోయినాయి. ఇంకా అయిపోయిందిలే, ఎవరి దారాలు అనుకున్నా. ఒక రోజు పిలిచి, రవి చెన్నైలో స్టోరీ నాకు కావాలి అని చెప్పారు. సో అప్పటి నుంచి లైఫ్ కంప్లీట్ టర్న్ సార్. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనీ సార్, ఏం మణి శర్మ నా సినిమాకి మ్యూజిక్ ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మీతో పాటు ఇన్ని రోజులు కూర్చొని ట్రావెల్ చేయడం, అప్పుడప్పుడు సార్ ఇది ఇక్కడ టెంపో అంటే ఇలా చూసారు, నా బతుకు టెంపో, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు ఎందుకని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. ఆనంద్ శ్రీరామ్ సార్, యు ఆర్ నాట్ జస్ట్ ఎ లిరిసిస్ట్, యు ఆర్ ఎ స్టోరీ టెల్లర్ సార్. యు ఆర్ ఏ స్టోరీ టెల్లర్. ఎందుకంటే ఎవరన్నా కథలోంచి లేకపోతే మాటలోంచి పాటలు పడతాయి. మీరు తొలి ప్రేమేం తోపు కాదు అన్న డైలాగ్ ఏదైతే ఉందో నేను రాయలే, ఆయన రాశారు. ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉంటే చరిత్ర కూడా నచ్చదన్నది కూడా ఆయన రాసింది. సో యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ సార్, యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేఆర్ అన్న, నీ గురించి సక్సెస్ పార్టీలో మాట్లాడుతున్నా, చాలా ఎక్కువసేపు మాట్లాడాలి, సో టైం పట్టేస్తుంది కాబట్టి చెప్తున్నా. ఒకటే చెప్పగలను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్గా చేసిన సిరి బ్రో, లవ్ యూ బ్రో. సిరి, త్రిగుణ్ గారు వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మహి, నరేష్, నవీన్, పూజ, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఫ్యూచర్లో కూడా మనం కంటిన్యూ చేస్తాం అనుకుంటున్నా. అండ్ ఫైనల్లీ కిరణ్ అన్న అండ్ గౌరీ, మీ ఇద్దరు సపోర్ట్ అసలు, అంటే సినిమా తీయడం అంతా ఒక ఎత్తు, ఎవడో కొత్తడు వచ్చాడు, వాడు ఒకటి చెప్తాడు, 2వ షాట్కి ఇంకోటి చెప్తాడు, 3వ షాట్కి ఇంకోటి చెప్తాడు. సో జస్ట్ 5 days అంతే సెట్ అవ్వడానికి. 5 days తర్వాత వీడి క్లారిటీ ఉందని అర్థమైపోయింది. అసలు మీ ఇద్దరు నాకు చేసిన హెల్ప్ ఏదైతే ఉందో లైఫ్ లాంగ్ మర్చిపోలేను బ్రో. వెరీ ఎమోషనల్. గౌరీ నేను చాలా ఎమోషనల్ అయిపోతుంటాం ఈజీగా. అండ్ సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది గౌరీది, నాకు తెలిసి ఒక 3 నెలల వరకు ఇంక వేరే హీరోయిన్ గురించి మాట్లాడుకోరు గౌరీ ఆ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. షూర్ అదైతే మామూలుగా ఉండదు. లాంగ్ వే బ్రో. అండ్ కిరణ్ అన్న, లవ్ యూ సో మచ్ అన్న. నేను రాజేష్ గారు వచ్చి నీకు కథ చెప్పినప్పటి నుంచి యూ హ్యావ్ నెవర్ డౌటెడ్ మీ 1% కూడా. ఎప్పుడైనా సరే ఎక్కువ రోజులు అవుతుందని చెప్తే, ఒక హీరో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ కోసం ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అన్న బాధేస్తున్నాడని ఎవరు చెప్తారు ఈ రోజుల్లో? నో ఛాన్స్ అసలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత సినిమాలు ఏం చేస్తానో అనేది ఇస్తానో తెలియదు కానీ ఫర్ ఎవర్ యు ఆర్ మై ఫస్ట్ హీరో అన్న, అది మాత్రం ఎప్పుడు గుండెల్లో ఉంటుంది. అండ్ ఫైనల్లీ చిరంజీవి గారి గురించి ఏం మాట్లాడలేను ఎక్కువ. నాకు ఒకటే ఒకటి చెప్తా, నాది మా డాడీ సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాను, నేను చిరంజీవి గారి ఫ్యాను. నా బెడ్రూమ్లో పోస్టర్ ఉండేది. అది పోస్టర్ ఉన్నప్పుడల్లా ఎప్పుడైనా నేను చిరంజీవి గారి సినిమాలకి ఎక్కువ వెళ్తుంటే మా అమ్మ, అరే చిరంజీవి నీకేమైనా కూడు పెడతాడా అని ఎవరు అనమాట. అమ్మ నీకు తెలీదు, ఇప్పుడు చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఆ కలెక్షన్స్
రేపు ఫస్ట్ డే నుంచి డబుల్ అవుతాయి, ఆయన ఇంపాక్ట్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. మామూలుగా మా సినిమా కలెక్షన్స్ ఒక ఎక్స్ అయితే ఆ పక్కన ఒక 2 యాడ్ అవుద్ది, 2x అవుద్ది. సో ఈ సినిమా హిట్ అవడం వల్ల నా నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెరుగుద్ది. చిరంజీవి కూడి పెడతాడమ్మా హెన్స్ ఫ్రూట్. థ్యాంక్ యూ సో మచ్. చేస్తున్నాం. సో బేబీ తర్వాత ఒక ఎమోషనల్ స్టోరీతో మనందరినీ పలకరించబోతున్నారు. మా అన్నయ్య మా కోసం వచ్చారు. మా అన్నయ్య నన్ను హీరోని చేశాడు ఈరోజు. ఎందుకంటే శిల్పకళా వేదిక చిరంజీవి గారి అభిమానులకు ఒక ఎమోషన్. మనందరికీ తెలుసు, ఎన్నోసార్లు బయట పోలీసులతో కొట్టించుకుంటాం, పాసులు దొరక్క, దొంగ పాసులు దొరకో, ఆ పైన వచ్చాయని ఏడ్చిన రోజులు ఉంటాయి. మనందరికీ శిల్పకళా వేదిక చాలా ఎఫెక్షన్. నాకు ఆ కార్నర్, ఈ కార్నర్ అక్కడ తోసేసేవాళ్ళు. అలాంటిది నేను ఫోటో దిగితేనే ఫోటోషాప్ అంటారు. ఈరోజు నా సినిమాకి చిరంజీవి గారు వస్తున్నట్టే నిజంగా వస్తున్నారా బాబాయ్ అని నెల్లూరు నుంచి, యుఎస్ నుంచి అందరూ నిజంగా అడుగుతున్నారు. అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య, ఐ మీన్ లవ్ యూ అన్నయ్య. ఈ రోజు నుంచి ఒక సినిమా తీసాను అన్నయ్య, మీరు వస్తే చాలు, నేను కాస్త సేఫ్ అవుతాను, నా సినిమా బయటపడుతుంది అన్నాను. ఒక్క మాట కూడా లేదు, నేను వస్తున్నా, నీకేం కావాలో చూసుకో అన్నారు. అన్నయ్య చాలా అన్నయ్య, నేను మళ్ళీ ఇంకొక రోజు ఈ అవకాశం తీసుకుంటాను అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. తన అద్భుతమైన ట్రెండింగ్ స్పీచెస్తో, అద్భుతమైన కథలతో బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నటువంటి మా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు. బాస్ గురించి మాట్లాడాలంటే ఎన్నైనా మాట్లాడతాం, కానీ బాస్ ముందే మాట్లాడాలంటే ప్యాక్ అయిపోద్ది మనకి. బాస్ అంటే మనకున్న ఎమోషన్ ఏంటంటే, బాస్ మనం పెంచుకున్న తోట, మనం కట్టుకున్న కోట, మనం ఎంచుకున్న బాట, అది మెగాస్టార్ అంటే. ఆయనే మన పోర్టు, ఆయనే మన ఫోర్టు. చాలామందికి హృదయం లబ్డబ్ అంటది, మనకు మాత్రమే తెలుసు మెగాస్టార్ అంటది. చాలామందికి బ్లడ్ గ్రూప్స్ ABO ఉంటుంది, మనందరి బ్లడ్ గ్రూప్ M మెగా. థ్యాంక్ యూ బాస్. మీరంటే మాకు ఎందుకంత ఇష్టం అంటే, మేము రకరకాల ఊళ్ళో ఉన్నప్పుడు మేము చాలా సాధారణ పీపుల్. ఇండస్ట్రీకి రావాలంటే బ్యాక్గ్రౌండ్ కావాలంటారు, కానీ మాకు స్కూల్ గ్రౌండే లేదు. మాకు బ్యాక్గ్రౌండ్ ఎక్కడ వస్తే, అలా RRRలో ఒక డైలాగ్ ఉంటుంది, గోండ్ బెల్లని తీసుకొచ్చామంటే ఆవిడకి ఏమన్నా కొమ్ములు ఉన్నాయా అంటే ఒక కాపర్ ఉంటాడని. అలాగా ఇండస్ట్రీకి రావాలనుకున్న ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అభిమానికి ఒక దేవుడు ఉంటాడు, ఆ దేవుడే మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనకి డాన్సే కాదు, ఇద్దరు డాన్స్ మాస్టర్ల మధ్య ఈగో ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దటం కూడా తెలుసు. అలాంటి వ్యక్తి మా చిరంజీవి గారు. అలాంటి బైక్ పని చేయబోతే ఊరుకుంటా ఉండే, మైక్ పని చేయకపోతే బాస్ ముందు ఒప్పుకోం. థ్యాంక్ యూ. అలాంటి అరుదైన మెగాస్టార్ మా ఈ సినిమాకి, చెన్నై లవ్ స్టోరీకి రిలీజ్ ముందు ఈ సినిమాని ఒక పర్వతం అయితే, దీనిలాగా మాకు ప్రజల ముందుకి తీసుకెళ్తాకి ఒక హనుమంతుడిలాగా మాకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారి పాద పద్మాలకి నమస్కారం. ఎందుకంటే నేను ఏలూరు నుంచి వచ్చిన, సాయిరేష్ నెల్లూరు నుంచి వచ్చిన, మాకు సినిమా అంటే ప్యాషన్.
మాకు ఫైనాన్స్ తెలియదు, ఏది తెలియదు. మేము అనుకున్న సినిమా అనుకున్నట్టు తీయాలి, ఈ సినిమా కోసం ఎన్ని రోజులైనా తీయాలి అనుకుని మా సాయి రాజేష్, నేషనల్ అవార్డు విన్నర్ సాయి రాజేష్ గారు రాసిన స్క్రీన్ ప్లే కథతో ఆయన నాకు కో ప్రొడ్యూసర్గా మా ఇద్దరం కలిపి ఈ సినిమా చేశాం. కిరణ్ అబ్బోరం బ్రదర్ ఆయన ఈ కథ చెప్పగానే కే రామ్ తర్వాత ఆయన వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నాం అన్న అని చెప్పారు. రవి నంబూరి నాకు 10 ఏళ్ళ నుంచి స్నేహితుడు, ఒక గొప్ప మెగా ఫ్యాన్. రవి నంబూరి ఈరోజు బర్త్డే, హ్యాపీ బర్త్డే రవి. రవి డైరెక్షన్లో మేము ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు ఒక క్లాసిక్ తీయాలనుకుంటే మాకు మంచి మ్యూజిక్ ఇచ్చింది మణిశర్మ గారు. ఆయన మ్యూజిక్ చూస్తూ పెరిగాం, ఎదిగాం. ఆయన మా మ్యూజిక్ ఈ శిల్పకళా వేదికలో మాకు ఇక్కడ కూడా పాసులు వచ్చాయి కాదు, అక్కడెక్కడో పైన పాసులు వచ్చాయి. ఆ పాస్ దొరికినా బాస్ని అక్కడ నుంచి దర్శనం చేసుకునే వాళ్ళం అనే ఆనందంతో ఉన్న దీంట్లో ఈరోజు శిల్పకళా వేదికలో మా సినిమా ఫంక్షన్ జరగటం, దానికి బాసే గెస్ట్గా రావటం అనేది మా పూర్వజన్మ సుకృతం. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ సో మచ్. చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇది ఒక ప్రమోషనల్ ఈవెంట్ కాదు, ఇది మాకు ఎమోషనల్ ఈవెంటు. రేపు సాయంత్రం అన్ని ముఖ్య కేంద్రాల్లో ప్రీమియర్ షోలు వేస్తున్నాం. దిస్ ఈజ్ ఎ ఫీల్ గుడ్, ఎమోషనల్, హానెస్ట్ లవ్ స్టోరీ. మీరందరూ గుండె మీద చేసుకొని మీ ఫ్యామిలీతో వెళ్ళండి. ఇది క్లీన్ యూ బై ఏ సినిమా, మీ అందరినీ అలరిస్తుంది. ఎందుకంటే బాస్ అమ్మాలుగా మేము ఎప్పుడూ ఒక తప్పు సినిమా చేయం, అందరినీ అలరించే ఒక మంచి సినిమాయే, ఒక మంచి ప్రేమ కథ తీస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ కూడా ఏ ఊరు వెళ్ళినా సరే నన్ను గుర్తుపెట్టి నాకుతో వచ్చి సెల్ఫీ దిగుతుంటారు. అది నా గొప్పతనం కాదు, వీడు మనలాగే ఒక మెగా ఫ్యాన్గా అనే ఇది నాకు ఎప్పుడు తెలుసు. మీ అభిమానాన్ని పొందడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి జీవితాంతం ఉన్నప్పుడు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. హీరో మా కిరణ్ అపవరం ఆర్ స్టీవెన్ శంకర్ ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మెగా అభిమానులందరికీ, అలాగే నా వెల్ విషర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విష్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. శిల్పకళా వేదిక ఎన్ని చూసింటాం, ఎన్ని ఈవెంట్లు చూసింటాం. చిరంజీవి గారి ఈవెంట్లు, పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్లు శిల్పకళా వేదికలో జరుగుతుంటే ఎక్కడో రాయచీట్లోనో రాజంపేటలోనో టీవీలో చూసుకుంటా ఈవెంట్లు చూసి, ఈరోజు వీడు ఈ అబ్బోరం అనేవాడు సినిమా తీసి ఆ సినిమాలో వీడు హీరోగా ఉండి ఆ సినిమాకి చిరంజీవి గారు ఈవెంట్కి గెస్ట్గా రావడం అన్నది సార్ లిటరల్లీ బ్లెస్డ్ ఫీలింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసిన చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇంద్రా సినిమాలో సింహాసనం పైన కూర్చుండే అర్హత పైన ఇంద్రుంది, కింద ఈ ఇంద్రసేనుంది అన్నప్పుడు దీంతదన ఇంద్ర కదిలేటి పిడుగు ఓ ఇంద్ర అన్నప్పుడు ఆయన చైర్లో కూర్చున్నప్పుడు ఆయన రాజసం. జై చిరంజీవి సినిమాలో అలా కాదురా ఆచి తూచి అడుగులేయాలి అన్నప్పుడు ఆయన తుంటరిగా చేసే ఒక అల్లరి. శంకర్దాద ఎంబీబీఎస్లో అన్న కాలేజ్ అట్టుగాదే ఇటు అన్నప్పుడు ఆయన వాకింగ్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారి స్వాగు. ఠాగూర్ సినిమాలో మన్మద మామపుత్రుడా ఇంద్రుడై చంద్రుడై కన్ను కొట్టరా అన్నప్పుడు ఆయన కన్ను కొట్టి వీణ స్టెప్ వేస్తుంటే డాన్స్ రా నా ఒంట్లో వీణలు మోగడం. అన్నయ్య సినిమాలో వాన వల్లప్ప గించే అంటుంటే సౌందర్య గారితో ఆయన రొమాన్స్ కాదు అల్లరి చేస్తుంటే సార్ ఏ మాటగా మాట బాసు, చిలిపితనంలో మీ తర్వాతనే సార్ ఎవరైనా. థ్యాంక్ యూ సో మచ్. ఒక మాటలో చెప్పాలంటే మా అన్నయ్య గారు చిరంజీవి గారికి అభిమాని, వాళ్ళ తమ్ముడు గారికి నేను పెద్ద అభిమాని. మేము వేసిన బ్యానర్లు, కట్టిన కట్అవుట్లు, థియేటర్లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. తిరుపతి రామరాజ్ థియేటర్ ఇంద్ర 125th డే థియేటర్లోకి వెళ్తే 125th డే సాంగ్స్ సెకండ్ టైం ప్లే చేస్తున్నారు. సగం స్క్రీన్ మొత్తం పేపర్లతో నిండిపోయింది. అక్కడ ఆయన దాయి దామ స్టెప్ వేస్తుంటే ఇరుకున్న సీట్లలో కూర్చోవడమే కష్టమవుతున్న సీట్లలో మేము లేసి దాయి దామ చిన్న ప్రాక్టీస్ చేస్తున్న ఒక కుర్రాడు ఈరోజు ఇక్కడ ఆయన వెనకాల ఆయన ముందర ఇలా నిల్చొని నేను హీరోగా మాట్లాడడం అన్నది చెప్పలేని ఒక ఫీలింగ్. ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది సార్
చిరంజీవి గారు అన్నది పేరు కాదు, అదొక ఎమోషన్. ఇదిగో మీరు అక్కడెక్కడో ఒక ఎవరెస్ట్ వేసి కొండపైన వేసి కూర్చొని మాలాంటి వాళ్ళందరికీ రండ్రా పరిగెత్తండి, అలసిపోవద్దండి, రండి, నడవండి నడవండి నడవండి, మీరు కూడా అచీవ్ చేయగలరు అని ధైర్యం చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి టైంలోనే మనకు అనిపిస్తుంది మన్నమ్ము చిరంజీవి గారే కదా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు తెలిసి ప్రతి ఒక్క కుర్రాడు ఏదో టైంలో ఎక్కడో చోట వాళ్ళ ఫ్రెండ్స్తో గొడవ పడుతూనే, వాళ్ళ అమ్మగారితోనో, వాళ్ళ ఇంట్లోనో, టీచర్స్తోనో ఎక్కడో చోట మేము చిరంజీవే కదా అన్న ఫీలింగ్ చాలామంది కుర్రోళ్ళు ఫీల్ అయి ఉంటారు. థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై జై చిరంజీవ. మా ప్రొడ్యూసర్స్ గారి గురించి చెప్పాలి సార్. సాయిరాజ్ గారు, ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రమ్ ద డే 1 టిల్ నౌ నాకు కిక్ వచ్చింది సార్ మీతో సినిమా చేస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ప్యాషన్, సినిమా పట్ల వాళ్ళకున్న ప్రేమ ఎప్పుడు డ్రైవ్ చేస్తూనే ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ధీరజ్ అన్న. థ్యాంక్ యూ ధీరజ్ అన్న. ఎప్పుడు వెనక నుంచి భయ్యా నువ్వు చెయ్యి భయ్యా, నువ్వు ప్రమోషన్ చేయి, ఏం చేయాలో చెప్పు భయ్యా అని చెప్పి అసలు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టులకి థ్యాంక్ యూ సో మచ్. నేను పేరు పేరున అందరితో సక్సెస్ మీట్లో మాట్లాడతాను, ఎందుకంటే ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ మీట్ ఉంటుంది. అండ్ అలాగే మణిశర్మ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. మణిశర్మ గారు, మా గౌరీ చూడండి ఎంత చక్కగా ఉందో గౌరీ. థ్యాంక్ యూ గౌరీ ఫర్ బీయింగ్ అమేజింగ్ కోస్టర్. థ్యాంక్ యూ ఫర్ నివిలేందే స్టీవెన్ లేడు పక్క, నువ్వు ఎదురుగా అంత బాగా యాక్ట్ చేస్తుంటేనే నేను ఇంకా ఎమోట్ చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. రవెన్న, హ్యాపీ బర్త్డే రవెన్న. ఎంత స్పెషల్ చూడండి ఆయనకి, ఆయన బర్త్డేకి చిరంజీవి గారు వచ్చారు. ఎంతమంది ఇది ఒక్కుతుంది అలాంటి బర్త్డే. రవెన్న, చిరంజీవి గారు వచ్చారు. కళ్ళ లాడిపోద్ది నీ కెరియరు, గుర్తుపెట్టుకో. రవి నంబూరి అనే పేరు ఖచ్చితంగా నిలిచిపోతుంది. రేపు థియేటర్లో ఆయన రైటింగ్కి మీరు వల థియేటర్లో ఏడుస్తారంతే. ఇంకా నా గురించి పెద్ద చెప్పడానికి ఏం లేదు. స్టీవెన్ శంకర్ వెరీ స్పెషల్ రోల్. ఏదో కేరామ్ కమర్షియల్ సినిమాలు మంచిగా ఎంటర్టైన్ చేశాను, మీరు చాలా పెద్ద హిట్ ఇచ్చారు, మంచిగా ఓన్ చేసుకున్నారు, ఆశీర్వదించారు మనోడ్రా అని చెప్పి. ఆ తర్వాత స్టీవెన్ శంకర్ వెరీ ఎమోషనల్ రోల్. నాకు ఎందుకో మళ్ళీ ఒక్కసారి మీ అందరి ముందు ఇన్నోసెంట్గా కనిపించాలనిపించింది. చిన్న అల్లరి చేసుకుంటూ, తొంటరితనంగా చేసుకుంటూ, వాడు నా కెరియర్కి చాలా బాగా కనెక్ట్ అయిన రోల్. వాడికి ఎప్పుడైనా సరే స్టీవెన్ శంకర్ అని రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై చూసుకోవాలన్న వాడి కోరిక, ఆ కష్టాలు అవన్నీ నేను చూశాను. నాకు చాలా మంచి రిలేటబుల్ రోల్. ఖచ్చితంగా స్టీవెన్ శంకర్ అనేవాడు మీకు రేపు కనెక్ట్ అవుతాడు, మీకు నచ్చుతాడు, వాడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు అని నేను కోరుకుంటున్నాను. ఇంకా మీరే చూసి చెప్పాలి నా గురించి ఎలా చేశానో ఏంటి అన్నది. ఫైనల్గా ఒకటే మాట, నేను మాటిస్తున్నానమ్మా, ఇంట్లో ఉన్న అవ్వ, తాత, అమ్మ, చెల్లి, అక్క, అన్న, తమ్ముడు అందరూ మీ ఇంట్లో వాడి మాటగా తీసుకొని సినిమాకి వెళ్ళండి. ఖచ్చితంగా సినిమా మీకు నచ్చుతుంది. ఎంత మోతారు నచ్చుతుందని నేను చెప్పను, ఎప్పుడు చెప్పను. కొంతమందికి ఎక్కువ నచ్చచ్చు, కొంతమంది ఒక మాదిరి నచ్చచ్చు. కానీ చెన్నై లవ్ స్టోరీ అనే ప్రేమ కథ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. బుక్ మై షోలోనో, డిస్ట్రిక్ట్ యాప్లోనో, ఇంకొక యాప్ మీరు టికెట్ నొక్కండి, థియేటర్కి వెళ్ళండి. అది నా కాన్ఫిడెన్స్. స్టీవెన్ శంకర్ ఒక్కసారి పరిచయం అయితే ఎప్పటికీ మర్చిపోలేరు. థ్యాంక్ యూ ఆల్. ఎస్, రికార్డ్స్లో ఆయన పేరు ఉండడం కాదు, రికార్డ్ గౌరీ ప్రియా గారికి సాధారణంగా స్వాగతం పలికేస్తున్నాం. అందరికీ నమస్కారం. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాచి అల్లుకున్న రోజు. నిజంగా నా జీవితంలో ఇది మళ్ళీ రాని రోజు. చిరంజీవి గారు మన సినిమా ఈవెంట్కి రావడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుండి ఆయన పాటలు చూస్తూ పెరిగాను, ఆయన పాటలకు డాన్స్ చేస్తూ పెరిగాను. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత తెలియకుండా భగవంతుడి దయ వల్ల నేను ఒక యాక్టర్ని అయ్యాను. అండ్ నేను నటించిన ఒక సినిమాకి సార్ ఈవెంట్కి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఒక డైలాగ్ చెప్పారు అప్పట్లోనే, రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోకూడదు అన్నారు. బట్ ఆయన వచ్చినప్పుడు ప్రతిసారి ఆనందపడుతూనే ఉన్నాను, ఆశ్చర్యపోతూనే ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ, సినిమా లవర్స్ అందరికీ, గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమా
ఈ పదం నా జీవితంలో చాలా చాలా చిన్న వయసులోనే వచ్చింది. మా నాన్న కంటే ఎక్కువ మా పెద్దనాన్న నన్ను ఎక్కువ సినిమాలకు తీసుకెళ్లేవారు. అలా సినిమాలు చూస్తూ చూస్తూ సినిమా అంటే ఒక పిచ్చి ఏర్పడిందనమాట. సో అలా పాటలు పాడుతూ నేను ఇప్పుడు ఒక యాక్టర్ అయ్యాను. చెన్నై లవ్ స్టోరీ అని ఒక బ్యూటిఫుల్ ఫిలింలో నాకు ఈ పాత్ర రావడం, నా కెరియర్లో ఇంత ఎర్లీ స్టేజ్లో ఇంత పెద్ద క్యారెక్టర్ రావడం నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నివి నేను చేసిన క్యారెక్టర్ పేరు. ఒక బరువు, ఒక బాధ్యత, ఒక యారగెన్స్, ఒక యాటిట్యూడ్, ఒక డెప్త్ ఉన్న క్యారెక్టర్ ఇది. సో ఇంత మంచి క్యారెక్టర్ని నాకు ఇచ్చినందుకు నిజంగా ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద మేకర్స్. ఫస్ట్లీ ద ప్రొడ్యూసర్స్ సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు. మన సినిమాకి ఒక పిల్లర్, 3 స్ట్రాంగ్ పిల్లర్స్గా మీరు నిలబడ్డారు. అండ్ ఫస్ట్లీ మీ ముగ్గురికి థ్యాంక్ యూ. ఫస్ట్ థ్యాంక్ యూ ఈ సినిమా తీసినందుకు. సెకండ్ థ్యాంక్ యూ నన్ను నివిగా చూస్ చేసుకున్నందుకు. అండ్ రవి బ్రో, ఒక డైరెక్టర్గా మీరు ఎంత సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కోరుకున్నా, మా అన్న గెలవాలి అని ఒక ఫీలింగ్ నాకు చాలా చాలా గట్టిగా ఉంది బ్రో. మీ సక్సెస్ నాకు చాలా పర్సనల్గా అనిపిస్తుంది. సో మీ పేరుకి, మీ పెన్నుకు ఉండే బలానికి ఈ సినిమా నిజంగా చాలా చాలా ప్లస్ అవుతుంది. అండ్ రవి నంబూరి అనే పేరు ఖచ్చితంగా వినపడే పేరు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. మన కిరణ్ అబ్బవరం, కిరణ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బికమింగ్ అన్ అమేజింగ్ ఫ్రెండ్ టు మీ. మీ పర్ఫార్మెన్స్ని అందరికంటే ముందు ఫస్ట్ నేను చూశాను, ఎందుకంటే చాలా సీన్స్లో నేనే మీ ఎదుటుంటాను కాబట్టి. సో స్టీవెన్ అనే క్యారెక్టర్కి మీరు 100% న్యాయం చేశారు. అండ్ రేపు పొద్దున అందరు స్క్రీన్లో చూసినప్పుడు ஆல் ஆஃப் them will truly agree with me. மணி சர்மா சார், உங்களை பார்த்தாலே எனக்கு உள்ளல இருந்து ஒரு நிம்மதி வரும் சார், ஒரு சிரிப்பு வரும். ஏன் என்னன்னு தெரியாது, బట్ మనం కలిసింది కొన్నిసార్లే అయినా మీ ఇంటి అమ్మాయిగా నన్ను చూసుకున్నందుకు, నాకు ఆ చనువునిచ్చినందుకు, మన సినిమాకి అద్భుతమైన పాటలు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆ అద్భుతమైన పాటలకి అందమైన అర్థమున్న మాటలు రాసిన అనంత్ శ్రీరామ్ గారికి కూడా సార్ థ్యాంక్ యూ సో మచ్. డిఓపి డానియల్ విశ్వాస్ గారికి, ఎడిటర్ సంతోష్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ గారికి, కాస్ట్యూమ్స్ దేవి గారికి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నిజంగా నాకు చాలా చాలా పర్సనల్. శ్రీ గౌరీ ప్రియ, మా అమ్మ నాన్నలు నాకు చాలా చాలా ప్రేమగా పెట్టుకున్న పేరు. సో ఈ పేరు నిలబెట్టాలి అంటే వాళ్ళ పేరుని కూడా నేను నిలబెట్టాలి. సో అది నిలబెట్టడానికి నేను ఎంతైనా కష్టపడతాను. మంచి సినిమాలు చేస్తూ మీ అందరికి ఇంకా దగ్గర అవ్వాలనుకుంటున్నాను. చెన్నై లవ్ స్టోరీ రిలీజింగ్ ఆన్ July 24th. అందరూ వస్తున్నారు కదా? థ్యాంక్ యూ సో మచ్. థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ఫర్ షూర్ మీ అమ్మగారు చూస్తూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ యువర్ ఫాదర్ ఈజ్ హియర్. మీరు చాలా అందంగా, చాలా ఆప్యాయంగా పెంచుకున్నారు మీ అమ్మాయిని. మీ అమ్మాయి చాలా మంచి యాక్టర్. విషింగ్ ఆల్ ద వెరీ గుడ్ లక్ ఫర్ హర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, సో ఈ సినిమాతో ఆయన పేరు మీద ఉంటాయి. గత 4.5 దశాబ్దాలుగా చేసిన ప్రతి పాత్రకి జీవం పోస్తున్నటువంటి అలుపెరుగని మన ఫేవరెట్ డాక్టర్ పద్మ విభూషణ్ చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, కళాభిమానులకు, మా మెగా అభిమానులకు, మమ్మల్ని ప్రాణప్రదంగా చూసుకునే మా ఆరో ప్రాణమైనటువంటి 50 మంది అభిమానులకు, వేదిక మీద ఉన్న ఆల్ యంగ్స్టర్స్కి, యంగ్ టాలెంట్కి నా హృదయపూర్వక నమస్కారాలు. చెన్నై లవ్ స్టోరీ అనగానే నేను ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి, మీరు అనుకునేది కాదు అది. చెన్నైలో నా లవ్ స్టోరీ కాదు, చెన్నైతో నాకున్న అనుబంధం, చెన్నైతో లవ్ స్టోరీ, అది నేను చెప్పాలనుకున్నాను. ఆ రోజుల్లో ఇక్కడ కదా మన ఫ్యూచర్, ఇక్కడ కదా మన బ్రతుకు తెరువు, ఇక్కడ కదా మన ఆశలు నెరవేర్చుకోవలసినటువంటి స్థలం, ఇక్కడ కదా ఈ స్టూడియోలో కదా మనం నిలదొక్కుకోవాలి, నటుడిగా పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవాలంటూ ఆ రోడ్ల మీద తిరుగుతూ, అదే రోడ్ల మీద కార్లతో తిరుగుతూ, అదే రోడ్ల మీద స్టార్ స్టేటస్ తోటి ముందుకెళ్తూ
ఆ అనుభవించినటువంటి రోజులు ఆ చెన్నై లవ్ స్టోరీ అనగానే నాకు చెన్నైతో ఉన్న అనుబంధం, ఆ ప్రేమ, లవ్ అంతా కూడా ఒక్కసారి గుర్తుకొచ్చింది. ఈ టైటిల్లో ఆ మ్యాజిక్ ఉంది. ఇక ఈ ఈవెంట్కి రావడానికి ప్రధానమైన కారణం ఒక యంగ్స్టర్స్, అది నా అభిమానులైనటువంటి ఇక్కడుండే దాదాపుగా అందరూ అనలేను కానీ కొంతమంది మాత్రం గ్యారంటీగా నా అభిమానులు, మన శిష్యులే, మన అసోసియేషన్ వాళ్ళే. ఎస్కేఎన్ కానివ్వండి, సాయి రాజేష్, అలాగే ఈనాటి బర్త్డే బాయ్ రవి వర్మ డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే. అలాగే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కిరణ్ అబ్బవరం, తాను ఇక్కడ లేరు, స్వర్గస్థులైనాడు, ఆయన బ్రదర్. ఆయన అసలైన నా అభిమాని, ఇతను పవన్ కళ్యాణ్ అభిమాని. సో ఇంతమంది యంగ్స్టర్స్ అభిమానులుగా ఉన్నారు. కానీ నా అభిమాన పాత్రుడు మనీష్ శర్మ, నాకు మరో తమ్ముడు. మా ఇద్దరి యొక్క జర్నీ అత్యద్భుతమైన మ్యాజికల్ మ్యూజికల్ జర్నీ. తను తర్వాత అనంత శ్రీరామ్, అలాంటి అనంత శ్రీరామ్, ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పగలను. వీళ్ళందరితోటి నాకున్న అసోసియేషన్ కానివ్వండి, వాళ్ళు నా మీద పెంచుకున్న ప్రేమ కానివ్వండి, ఆ అభిమానం ఈ రోజున ఈ స్టేజ్ మీద ఇక్కడ నిలబడేలా చేసింది. కాబట్టి నన్ను ఆహ్వానించేటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎవరైనా సరే నా అభిమానులు అంటే ఇష్టపడతాను, కానీ అభిమానులు పైకి వస్తే కనుక నా ప్రాణప్రదంగా చూసుకుంటాను. నేను ప్రతి ఒక్కరికి చెప్పేదంటే, అభిమానం కనబరుస్తూ ప్రేమ చూపించారు అంటే అందులో నేను విశేషం ఫీల్ అవను. కానీ నా అభిమానులు ప్రయోజకులు అయ్యారు. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని, నన్ను స్ఫూర్తిగా తీసుకుని, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ సమాజం, వాళ్ళ ఇంట్లోని పెద్దలు అందరూ చుట్టుపక్కల వాళ్ళు గర్వించేలా స్థాయికి ఎదిగారంటే అది నాకు నిజమైనటువంటి మీరు చూపించే ప్రేమ. అలాంటి తమ్ముళ్ళు కనుక, అలాంటి సోదరీమణులు కనుక ఉండుంటే వాళ్ళని చూసి ఎప్పుడు నేను పరవశించిపోతుంటాను, చాలా ముచ్చట పడిపోతుంటాను. ఈ రోజున ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ఆ అభిమానాలను చూసే నేను నిజంగా చాలా ఆనందంకి లోనవుతున్నాను. ఏదో స్టేజ్ మీద పిలిచారు, ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఒక ఈవెంట్ జరుగుతుంది కాబట్టి మన శుభాకాంక్షలు తెలియజేసి వెళ్ళిపోవాలి కాదు. ఇక్కడ మనసావాచ కర్మణ వీళ్ళతో పాటు ఈ ఆనందాన్ని పంచుకోవాలని, మీ యొక్క వైబ్రేషన్ తాలూకా ఆ ఎనర్జీని ఆస్వాదించాలని ఈరోజు వచ్చిన మాట వాస్తవం. సో ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఏంటి, అభిమానులు అనేవాళ్ళు కేవలం అభిమానం చూపించి ఇంటికి వెళ్ళి మర్చిపోయి మళ్ళీ వాళ్ళ దైనందిన జీవితంలో పడిపోవడం కాకుండా, ఒక్కొక్క వ్యక్తి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ విధంగా పైకి వచ్చారు అన్నది ఈ రోజున మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి. అంటే ఎస్కేఎన్ గురించి చెప్పాల్సి వస్తే, ఒక ఫ్యాన్ బాయ్గా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ రోజున హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చిన వాడు ఎలా పైకి రావాలనే దాని మీద ఆ తపనలో నుంచి ఒక పిఆర్గా, ఒక జర్నలిస్టుగా తను స్టార్ట్ చేసి సినిమాలతోటి అసోసియేట్ అయ్యి తనకున్న ఇంట్రెస్ట్ కొద్దీ అక్కడి నుంచి ఒక నిర్మాతగా గీతార్స్తో పాటు తను కూడా ట్రావెల్ చేస్తూ అక్కడి నుంచి తను ఇండివిజువల్గా ఒక నిర్మాతగా ఈ రోజున బోల్డ్ అని సినిమాలు చేసి అన్నిటి కూడా సక్సెస్ఫుల్ ఒక నిర్మాతగా తను ఎదిగాడు. ఆ రకంగా తనకంటే ఒక ఇమేజ్ని సంపాదించుకున్నాడు. తనకు తోడుగా జతగా మరొక వ్యక్తి, మరొక అభిమాని, అతను సాయి రాజేష్. సాయి రాజేష్ కూడా అదేవిధంగా ఈ ఇండస్ట్రీకి వచ్చి తనకున్న టాలెంట్ తోటి, రైటింగ్ కెపాసిటీ తోటి, డైరెక్షన్ క్యాపబిలిటీ తోటి ఒక ఎస్కేన్తో చేరి తను కూడా ఒక నిర్మాతగా ఎదగాలని ప్రయత్నం చేసి ఆ సక్సెస్ అయ్యి ఈ రోజున తనకంటూ కొన్ని సినిమాలను తీసి ఏకంగా ఆ సినిమాలను ప్రజాదరణ పొందడమే కాకుండా సక్సెస్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా 2 నేషనల్ అవార్డ్స్ పొంది నా అభిమానంలో తలమానికంగా అయ్యేటంటే కనుక మనస్ఫూర్తిగా సాయి రాజేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవి నాకు మీ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఎలా ఉంటుందో, మీరు ఎట్లా ఆనందపడతారో నాకు తెలియదు, కానీ ఈరోజు మిమ్మల్ని అందరిని చూసి నేను అంత గర్వపడుతున్నాను. ఆ రకంగా ఈరోజున రవి వర్మ నాకు పరిచయం చాలా తక్కువ, ఈ స్టేజ్ మీద ఇప్పుడే పరిచయం. అలాంటి తన డెబ్యూ ఫిలిం ఈ రోజున ఇది. తను
చాలా బాగా మాట్లాడాడు సార్ మీ గురించి అని. ఎస్, అతని మాటలు ఎక్కడికి పోవు, మళ్ళీ నేనే వింటాను, చూస్తుంటాను, నా యొక్క ప్రతిస్పందన తెలియజేస్తాను. అండ్ తను ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఈ ఇండస్ట్రీలో వచ్చి వాళ్ళకంటే ఒక స్థానం ఏర్పరచుకున్నారంటే కనుక వీళ్ళందరూ కూడాను చాలా సాదాసీదా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్థికంగా మామూలు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, ఒక సాధారణ జీవితం గడుపుతున్న వాళ్ళు. కానీ వీళ్ళు కనే కలలు మాత్రం అసాధారణం. అది వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీరందరూ కూడా కలలు కనండి, రాత్రిపూట కాదు, పగలు కనండి, పగల కలలు కనండి. మీరు పగల కలల్ని దాన్ని విజువల్గా మీరు ఊహించుకుంటూ ఉండండి. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో మీ యొక్క రంగాల్లో కానివ్వండి, భవిష్యత్తులో అది అవ్వటం కోసంగా నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా అయి తీరుతారండి. నేను అవలా ఎస్కేన్ అవటంలా, సాయి రాజేష్ అవలా, రవివర్మ అవట్లా, ఇలా ప్రతి ఒక్కడు కూడా అవుతారండి, అవుతారు, అవ్వకుండా పోరు. అండ్ ఎక్కడ అవ్వలేదు అంటే కనుక అదేదో మనకు దురదృష్టం, మనకు కలిసి రాలేదు, మనకు బాగుండలేదు అని అనుకోవడం అన్నది ఎస్కేపిజం. మనం ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి కంఫర్టబుల్ జోన్ అంటాం. నేను సోంబేరి అనే మాట మాట్లాడను, కానీ ఆ కంఫర్టబుల్ జోన్ వదిలేయాలి. మనం కష్టానికి ఎదురొడ్డాలి, ముందుకు వెళ్ళాలి, ఎదురీదాలి. అవకాశాలు దానందరూ వస్తాయి. అవకాశాల కోసం వచ్చి రాగానే దాన్ని ఎంబ్రేస్ చేసుకోవాలి. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ఇవన్నిటిని అధిగమించేలాగా మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. ఏవైతే ప్రతికూల పరిస్థితులు ఉంటాయో వాటిని మన స్టెప్పింగ్ స్టోన్స్గా పెట్టుకోవాలని ఈరోజు నేను చెప్పే కొత్త మాట కాదు, ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ నా అభిమానులకు ఇది మరొకసారి గుర్తు చేయాలి, మరొకసారి మననం చేయాలనే తాపత్రయంతో చెప్తున్న మాట. ఇది చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఎవ్వరూ ఇది ఒకే ఒక జీవితం అండి, మళ్ళీ ఇంకో జీవితం ఉందో లేదో మనకు తెలియదు. ఈ జీవితంలో ప్రతి వాళ్ళు సార్థకత చేసుకోవాలి. ఉండొచ్చు, ఉంటాయి, జన్మలకి మన ఈ బంధాలు ఇలాగే ఉంటుంటాయి. కానీ ఖచ్చితంగా మీరు సద్వినియోగపరుచుకోవాలి. ముఖ్యంగా మన కన్న తల్లిదండ్రులు వాళ్ళు గర్వం చెందేలాగా ఉండాలి. నేను ఈ మధ్య నేను నిజంగా అలాంటి గర్వాన్ని అనుభవిస్తూ, అలాంటి పితృోత్సాహాన్ని అనుభవిస్తూ నేను అంటున్న మాట, మీ తల్లిదండ్రులకు ఉండదా వాళ్ళకు కూడా పితృోత్సాహం ఇవ్వాలని? మీ అమ్మ ఆనందపడాలని మీకు అందరికీ ఉండదా? ఉండాలంటే మీరు ఏమి ఇవ్వాలి ప్రతిగా? వాళ్ళు మీకు జన్మనిచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతిగా వాళ్ళకి అంత ఆనందాన్ని ఇవ్వగలిగితే కనుక మీ జన్మ సార్థకమైనట్లే. కాబట్టి ఏది దుర్యోగం చేసుకోవద్దు. అలాగని ఈ రోజున నా మాటలకి మీరు ఇన్స్పైర్ అయ్యి సినిమా ఇండస్ట్రీకే రావాలనుకోవద్దు బాబు. మీరు యొక్క వేరు ప్రొఫెషనల్స్కి మీరు వెళ్ళాలని, అక్కడ రాణించాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి జీవితం సద్వినియోగపరచుకోండి. దీనికి ఏమి కొంతమందికే రాసి ఉంటుంది, మనం అవ్వలేము అనుకోకర్లా. ఎందుకంటే నేను రామారావు గారు, మహానటులు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు అండ్ కృష్ణరాజు గారు, ఇంకా తర్వాత స్థాయిలో మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు, ఇంతమంది ఉద్దండులు, ఇంతమంది స్టార్ స్టడెడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఏ ధైర్యంతో వచ్చానో నాకు తెలియదు. కానీ నేను రాణిస్తాను, ఇక్కడ మెప్పిస్తాను, ఒప్పిస్తాను, నాకంటూ ఒక స్థానం ఏర్పరచుకుంటాను, నాకంటూ ఒక పేజీ లిఖించుకుంటాను అని అనుకున్నాను. ఇక్కడ ఆ నమ్మకంతో వచ్చాను. వాళ్ళకంటే ప్రత్యేకంగా నేను ఇవ్వగలను, నేనేమి క్యాటర్ చేయగలను, ఏమి ఇచ్చి వాళ్ళు మెప్పించగలను, ఎలా కూర్చోబెట్టగలను థియేటర్లో, ఇవన్నీ ఆలోచించి నా ప్రత్యేకతని మీకు చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి మీరు కూడా వ్యత్యాసంగా ఉన్నాడే అని ఆ రకంగా మీరు నన్ను ఆదరించడం జరిగింది, హక్కును చేర్చుకోవడం జరిగింది. మీ ప్రేమకు నేను దాసును అవ్వగలిగాను. ఈరోజు ఈ మాట ఎందుకు అంటున్నానంటే అదే అదే దారిలో ఈ రోజున కిరణ్ అబ్బవరం కూడా మన నెక్స్ట్ డోర్ బాయ్ లాగా ఉంటాడు. సో ఇది ఒక్కడికే ఇది సొంతం కాదు, ఇది ప్రతి ఒక్కడికి కావాల్సినటువంటి అవకాశాలు ఇచ్చే కళామ తల్లి సినిమా ఇండస్ట్రీ. ఎక్కడో రాయచోటులో పుట్టాడు, ఇంత దూరం ఏం వెళ్తావులే, మహా అయితే తిరుపతి దాకా వెళ్ళి చిరంజీవి సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు, ఆ తర్వాత అన్నాను పిలుస్తాడు రామ్ చరణ్ సినిమాలు, ఇవి కదా అనుకున్నాడు. అలా అనుకోలేదు. నేను ఎందుకు కాకూడదు, నేను అలా ఎంతోమంది కిరణ్ అబ్బవరాలకి నేను ఎందుకు ఇన్స్పిరేషన్ కాకూడదు అనుకున్నాడు. అక్కడి నుంచి తను ఈ స్థాయికి వచ్చాడు.
చేసినటువంటి 4-5 సినిమాలు కూడా మంచి హిట్స్ అందుకున్నాడు, మీ ఆదరణ పొందగలిగాడు. ఇప్పుడు ఇదిగో ఈ యొక్క చెన్నై లవ్ స్టోరీ చేసి ఖచ్చితంగా దీని ద్వారా కూడా మీ యొక్క ప్రేమాభిమానాలు పొందుతాడు. కిరణ్ అబ్బవరం లాంటి వ్యక్తులు రావాలి, కొత్త బ్లడ్ ఇన్ఫ్యూజ్ కావాలి, కొత్త బ్లడ్ ఈ యొక్క పరిశ్రమలో ఉండాలి, రావాలి. అప్పుడే ఈ పరిశ్రమ ముందుకి కొనసాగుతుంది, సస్యశ్యామలంగా ఉంటుంది, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఇది. సో నాలాంటి వాళ్ళు ఉన్నాం, కొంచెం ఏదో వాళ్ళకి తీసుకెళ్తూ ఉంటాం, కానీ కొత్త బ్లడ్ రావాలని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తాను. అందులో ఈ రోజున కిరణ్ అబ్బవరం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు, కానీ మరింత ఉన్నత స్థాయికి చేరాలని, ఈ సినిమా కూడా తనకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా ఒక తమ్ముడు, ఒక సోదరులాగా, ఒక బిడ్డలాగా నేను కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, ఆశీస్సులు అందజేస్తున్నాను. ప్లీజ్, గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇక హీరోయిన్గా ఇప్పుడే పరిచయం అయింది ఆ గౌరీ ప్రియ, చక్కని కుందన బొమ్మలాగా ఉంది. ఏంటయ్యా అంత హుషారు ఏంటయ్యా? ఇక నేను ఉన్నానయ్యా, కొంచెం భయం భక్తి లేదా మీకు? సో తను కూడా చాలా చక్కగా ఉంది. మన తెలుగింటి అమ్మాయి అని విన్నాను. ఆ తర్వాత తెలుగు సినిమాలకి పరిమితం కాకుండా ఇతర భాషా చిత్రాలకు కూడా తను ఒప్పుకుందని తెలిసింది. చాలా సంతోషం అమ్మ. ఈ యొక్క అన్ని భాషల్లో నువ్వు రాణించాలని, మనస్ఫూర్తిగా అభివృద్ధి చెందాలని, తెలుగు వాళ్ళు, తెలుగు అమ్మాయిలు అన్ని చోట్ల మీ యొక్క శక్తి సామర్థ్యాలను చూపించి, మీ టాలెంట్ చూపించి పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అమ్మా. నీలో కళ కనబడుతుంది, డెఫినెట్ విల్ కమ్ అప్. దట్స్ ఇట్. నో తల్లి ప్లీజ్, గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్. ఓకే, ఇక మనీష్ శర్మ గారు గురించి చెప్పే ముందు నాకు పెద్ద సినిమా టైంలో నేను మాట్లాడే పెద్ద సినిమా సమయంలో మాట్లాడే అవకాశం నాకు దొరకలేదు. అనంత శ్రీరామ్ దాంట్లోనూ సింగిల్ కార్డ్ లిరిసిస్ట్గా, ఇందులోనూ సింగిల్ కార్డ్. అతడు అందులో రాసినటువంటి లిరిక్స్ గురించి ఇప్పుడు ప్రస్తావించకూడదు, అది అద్భుతం, పక్కన పెట్టేస్తే. మరి ఇందులో ఇంకా పాటలు వినలేదు, కానీ మన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చాలా చాలా బాగా రాశాడని చెప్పేసి. అండ్ అతను కూడా రెండు మూడు దిశలుగా చెరిగిపోతున్నాడని విన్నాను. చెలరేగొడతాడు టీవీ షోలో కానివ్వండి, ఆ స్టైల్ కానివ్వండి, ఆ అవుట్ఫిట్స్ కానివ్వండి. అనంత్ ఏంటో ఇలాగానో నేను టీవీ చూస్తూ ఏం ట్రాన్స్ఫర్మేషన్ అంటూ వచ్చాను. అండ్ తను కూడా అద్భుతంగా, అంటే చాలా చక్కటి వక్త, అద్భుతమైనటువంటి పెన్ను, ఇది ఉంది, ఎఫిషియన్సీ. ఆఫ్ కోర్స్ నా సినిమాలు ఎన్నో చేసాడు, రాశాడు. అండ్ ఆ రకమైనటువంటి అనంత్ శ్రీరామ్కి నేను మనస్ఫూర్తిగా ఆ రోజున అభినందనలు తెలియజేయలేదు, ప్రత్యక్షంగా సభాముఖంగా ఇప్పుడు ఆ సినిమాకి ఈ సినిమాకి కలిపి నా ముందస్తుగా నేను నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భగవంతుడు నాకు ఇంత లాంజివిటీ ఇచ్చాడు ఈ యొక్క పరిశ్రమలో అంటే దానికి పరోక్షంగా ప్రత్యక్షంగా చాలామంది కారణం. మా లైట్ బాయ్ల దగ్గర నుంచి మా దిగ్దర్శకుల వరకు కూడాను, ఎంతమంది నిర్మాతల వరకు కూడా అందరూ కూడా కారణమే. కానీ నేను అలరించడానికి, నేను మీ చేత డ్యాన్సులు వేయించడానికి, నేను నాలో ఉండే ఆ డాన్సింగ్ టాలెంట్ చూపించుకోవడానికి ముఖ్యంగా నాకు బాగా సపోర్ట్గా నిలబడింది ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్. ఆ రకంగా ఒకటా రెండా ఎన్ని సినిమాలని నా ఒళ్ళు హోనమైపోయేలాగా, నా కోసాలు కదిలిపోయేలాగా, ఇంకా నా చేత నువ్వా నేనా అనిపించేలాగా మ్యూజిక్ని అందించేటువంటి మనీష్ శర్మ గురించి కూడా నేను ఎప్పుడు ప్రత్యక్షంగా చెప్పే అవకాశం నాకు కలగలేదు. కానీ మనసులో ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు వాళ్ళకి కృతజ్ఞతగానే ఉంటాను, వాళ్ళకి నేను ఎప్పుడు ప్రేమ అందిస్తూనే ఉంటాను, ప్రేమ అందిపుచ్చుకుంటూనే ఉంటాను. కాబట్టి ఈ సందర్భంగా నా ఎదురుగా ఉన్నాడు కాబట్టి, మణి మై బ్రదర్, లవ్ యూ సో మచ్. మీ అందరి మూలంగా నేను ఎంతో కొంత తెర ముందు కనబడుతాను. తెర వెనుక మీరు పడ్డ కృషి కానీ మీరు చేసినటువంటి శ్రమ అది మర్చిపోలేను. దానికి నిలువెల్లా నేను ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్తో ఉంటాను. నేను ఎన్నోసార్లు
నేను ఇప్పుడు ఈ మ్యూజిక్ ఇచ్చాను అనయా నువ్వు చూడు ఇంక నీకు శ్రమ వస్తుందో కానీ తిట్టుకోవు కానీ నువ్వు అలా చేయాలని నా ఊహలతో ముందస్తుగా నేను ఇక్కడ మ్యూజిక్ ఇచ్చాను అంటే ఏం మ్యూజిక్ ఇచ్చాడు అన్ని సినిమాలు ఒకటో వావ్. సో థ్యాంక్ యూ, మా అంత హుషారుగా మీరు ఉన్నారు, ధన్యవాదాలు. రైట్, ఇక పేరున నేను అఫ్కోర్స్ మొన్న 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 విజయ్ చాలా చక్కటి ఇచ్చారు మీసాల పిల్ల అంటూ, ఆ టైంలో కూడా అంతేగా. సో జుప్పు జుప్పు అంటూ మొన్న ఇచ్చాడండి వెంకీ సాంగ్, అండ్ తను మళ్ళీ ఇందులో కూడా చేస్తున్నాడు. ఎస్. సో ఇట్లాగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అండ్ ఇతర నటినట్ల గురించి నాకు ఇప్పుడే తెలుస్తుంది. ప్లీజ్ ఆల్ ద వెరీ బెస్ట్. పేరున నేను చెప్పలేకపోయినా సరే మిమ్మల్ని అందరినీ తలుచుకుంటున్నాను ఈ సభాముఖంగా. వీళ్ళందరికీ నా బెస్ట్ ఆఫ్ లక్. అండ్ తర్వాత దీని వెనకాల మా నవీన్ అలాగే రవి వీళ్ళు ఉండి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ వాళ్ళు ఈ సినిమాకి ఒక డిస్ట్రిబ్యూషను చేయటమే కాకుండా అండ్ పరోక్షంగా వాళ్ళు చేసే ఒక హిందీ సినిమాకి సాయి రాజేష్ తోటి చేస్తున్నారు. ఆ రకంగా యంగ్ టాలెంట్ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని ఒక అవకాశాలు ఇస్తూ ఈ రోజున ఇండస్ట్రీ బిగ్ ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మైత్రి మూవీస్. ఆ రకంగా రవిని నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను, అభినందనలు తెలియజేస్తాను. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. బయట వర్షం పడుతుంది, జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకేమైనా మర్చిపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్ సార్